అందరికీ నమస్తే అండి. మనకి డే 30 డేస్ ఛాలెంజ్‌లో మనకి ఈరోజు వచ్చేసి 20థ్ డే అనమాట. 20థ్ డే డిజైన్ వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిల్స్‌కి మంచిగా 3డీ డిజైన్ వచ్చేలాగా చూపిచ్చేస్తానండి. చూసేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు 3డీ డిజైనే కానీ మనము చేసేటప్పుడు చూడటం వల్ల చేయటం రాని వాళ్ళకి కూడా వస్తుందండి. అలా నేనైతే ఒక 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాకపోతే మీకైతే ఒక బ్యాంగిల్‌కి చేసి చూపిస్తానండి. అలా నేనైతే ముందుగానైతే గ్లాస్ బ్యాంగిల్స్‌ని తీసుకొని వీటినైతే చెక్ చేసుకుంటున్నాననమాట. మనము అంటించడానికి ముందు బ్యాంగిల్స్ అనేవి ఇలా చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకున్న బ్యాంగిల్స్‌ని మంచిగా మనకి సమానంగా ఉన్న బ్యాంగిల్స్‌ని తీసుకొని అంటించేసుకోవాలి. నేను ఈరోజు వచ్చేసి ఈ డిజైన్‌కి ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే చాలా బావుంటుందండి. మనకి ఎప్పుడైనా 3డీ డిజైన్ చేసేటప్పుడు ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద చేయటం వల్ల మనకి డిజైన్ అనేది నీట్‌గా ఉంటుంది. అదే కొంచెం మనం కరువు మీద చేయటం వల్ల ఇంకా మనకి బ్యాంగిల్స్ అనేవి చాలా అంటే లావుగా కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఫ్లాట్ మీద చేసుకోవాలండి. అంటే ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను విషయము. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 2 కట్ బ్యాంగిల్‌కి వచ్చేసరికి 3 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. మీరు B7000 గ్లూ తోటి అంటించుకున్నా కూడా పర్వాలేదనమాట. నేను 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీకు చూపించేటప్పుడు నేను ఒక బ్యాంగిల్ మొత్తము చేసి చూపించినా కానీ లెంతీ అనేది చాలా ఎక్కువైపోతుందండి. కాబట్టి నేను ఒక్క బ్యాంగిలే మీకు చేసి చూపిస్తాను. తర్వాత దాని వెనకాల మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించిన తర్వాత నేను ఎంతసేపు కూర్చొని చేయాల్సి వస్తుందంటే కనీసము నేను 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయాలంటే నాకు రోజు మొత్తంలో ఎంత లేదన్నా ఒక 3, 4 అవర్స్ మాత్రము కంటిన్యూగా దాని మీదే కూర్చుంటే పడుతుందండి. కానీ నేను మధ్య మధ్యలో చేస్తూ ఉంటాననమాట. ఇలా మనము 3 బ్యాంగిల్స్‌ని అయితే అంటించేసుకోవాలి. తయారవుతుందండి. ఇది కొంచెం ఆరేలోపు మీకు వచ్చేసి లైన్స్ తీసుకుందాము. మనము ఏదైనా అట్ట కానీ, పరీక్ష ప్యాడ్ కానీ, లేదంటే ఇలాంటిది ఏదన్నా ఒక దాని సహాయంతోటి నేను రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. ఈరోజు నేను రెడ్ కలర్ తయారు చేసి చూపిద్దామని చెప్పేసి రెడ్ అయితే తీసుకుంటున్నాను థ్రెడ్. మనకి ఇది మంచి మిర్చి రెడ్ అనమాట. పండు మిర్చి కలర్ ఉంటుంది కదా! మంచి థిక్ రెడ్ అనమాట. నేను వచ్చేసి 2 కట్ బ్యాంగిల్‌కి మనము థ్రెడ్ వచ్చేసి మనకి 25-30, 35 వరకు తీసుకోవచ్చండి. నేనైతే 30 తీసుకుంటున్నాను. ఇలా లెక్క పెట్టుకొని మనం తీసుకోవాలన్నమాట. ఒక మనకి 30 లైన్స్, 25 లైన్స్ తీసుకోవచ్చండి. 25, 30 తీసుకోవచ్చు. నేనైతే 30 లైన్స్ తీసుకుంటున్నాను. గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి నేను 30 తీసుకుంటున్నానండి. అదే మనకి 2 కట్ బ్యాంగిల్‌కి వచ్చేసి 25 లైన్స్ అయితే మంచిగా ర్యాపింగ్ చేసుకోవచ్చనమాట. కొంచెము మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను 30 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి ఇలా. మనకి ఇక్కడికి వచ్చేసరికి 30 లైన్స్ అయ్యాయండి. మనకి అదే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే మీరు వచ్చేసి ఒక 25 లైన్స్ 1 కట్‌కి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడికి అన్నీ సమానంగా పట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా. మనము ఇవి సమానంగా గట్టిగా పట్టుకొని గ్లూ అనేది అంటించేసుకోవాలండి. ఇంకా మనకి 2 కట్ బ్యాంగిల్‌కి అయితే థ్రెడ్ అనేది ఇలానే ర్యాప్ చేసుకోవాలి. ఏ బ్యాంగిల్‌కైనా ఒకేలాగండి. కాకపోతే మనము లైన్స్ ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనము ఇలా నేను రెడ్ కలర్ అయితే థ్రెడ్ దీనికి అంటించేసాను. ఇది కొంచెం ఆరాలి. మనకి ఇది కాస్త ఆరిందండి. ఇప్పుడు థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుందాము ఇలా. మనకి థ్రెడ్ అనేది వెడల్పుగా అనుకుంటూ ర్యాపింగ్ చేసేసుకోవాలి. మనకి రెడ్ కలర్ మీద నెంబర్ ఆఫ్ కలర్స్ తోటైతే తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. కాకపోతే ఈరోజు వచ్చేసి నేను రెడ్ కలరే కుందన్స్ తీసుకుంటున్నాను. అలాగే మనకి జర్కన్స్ తీసుకుంటున్నాను. సెరామిక్ గోల్డ్ తీసుకుంటున్నాను. వీటితోటి మీకు తయారు చేసి చూపిస్తాను అనమాట. 3డీ డిజైన్ అండి చాలా బావుంటుంది. మనము ఇక్కడికి ఇలా ఎక్కడ కూడా తిత్తు రాకుండా మనం మంచిగా ర్యాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ కంటిన్యూ చేసుకుందాం. నేను పైకి అంటించేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను తయారు చేసే డిజైన్ హెవీగా ఉంటుందన్నమాట. ఎక్కడ మనకి పైన థ్రెడ్ అనేది కనిపించకుండా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందన్నమాట. 3డీ డిజైన్ అయితే అండి ఇది 3డీ డిజైన్ అనమాట. చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చండి. మీకు చూడటానికి ఈ డిజైన్ అనేది హెవీగా అనిపిస్తుంది. కానీ హెవీగా ఉండదండి. చాలా మనకి నార్మల్‌గానే ఉంటుందన్నమాట. చూడండి. ఇలా వెడల్పుగా కట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక బ్యాంగిల్‌కి ర్యాపింగ్‌కి వస్తుందన్నమాట. అంటే ఇది జాయింట్ అనేది పడుతుంది.
అలా మనము థ్రెడ్ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాన్ని వేస్ట్ చేయకుండా చూడండి ఇలా అంటించేసుకోవాలి. ఎక్కడా కూడా చూడండి మీకు కొంచెం కూడా తిత్తి లేకుండా నీట్‌గా ఉందన్నమాట ర్యాపింగ్ అనేది. ఇలా మనకి ఫ్లాట్ కట్ బ్యాంగిల్ మీద అయితే మనకి ఇలా నీట్‌గా వస్తుందండి ర్యాపింగ్. అదే మనకి గాజు బ్యాంగిల్ కరువు అయితే అది అతుకు పెట్టి చేస్తాం కాబట్టి అలా కొంచెము ఎలా అంటే పైకి బ్యాంగిల్ కనిపిస్తున్నట్లు లోపలికి ఉన్నట్లు ఉంటుంది. అందుకని అన్నీ సమానంగా ఉండే బ్యాంగిల్స్ తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట నీట్‌గా. ఎక్కడైనా మీకు కొంచెం ఒకవేళ లూజ్ వచ్చినా లేకపోతే థ్రెడ్ అది బ్యాంగిల్ కనిపిస్తుందంటే జస్ట్ మన ఫింగర్ తోటి ఇలా అనండి. మనం చుట్టేటప్పుడు కూడా మన ఏలు తగిలి పక్కకు పోయే ఛాన్సెస్లు ఉంటాయన్నమాట. ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలండి. కింద అయితే నీట్‌గా ఉంటుంది. పైన అనేది మనకి జాయింట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ అంటించాం కాబట్టి అదొక్కటే అండి. లేదు అంటే బ్యాంగిల్ అంతా నీట్‌గా ఉంటుంది ర్యాపింగ్. ర్యాపింగ్ వీడియోస్ కూడా వేస్తానండి చూడండి. ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కోలాగా వస్తుందన్నమాట. అలా మనము వచ్చేసి 2 కట్ బ్యాంగిల్‌కి అయితే ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కుందన్స్ చూపించేస్తాను చూడండి. మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఐ షేప్ కుందన్స్ అండి. ఐ షేప్ రెడ్ కలర్ గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను. మనకి 6K సైజ్ అనమాట. తర్వాత ఇవి వచ్చేసి మనకి ఇలా సిల్వర్ కలర్ తీసుకుంటున్నాను. ఇవి కూడా మనకి ఐ షేప్ మనకి వచ్చేసి 6K సైజే అనమాట. మనకి రెడ్ అలాగే మనకి వచ్చేసి సిల్వర్ తీసుకుంటున్నానండి. తర్వాత మనకి సెరామిక్ గోల్డ్ ఉంటుంది కదా 3mm అది తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట. ఇవి 4 రకాల కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. వీటితోటి మీకు 3D డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. న్యూ డిజైన్ అండి. మీకు ఎవరికైనా కానీ ఇది బాగా నచ్చుతుందనమాట 3D డిజైన్. నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే V7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ మనము వీటిని ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తానండి. మనము ఫస్ట్ వచ్చేసి ఇలా మనం ఎలా అయితే కుందన్స్ పెట్టుకుంటామో అలా గ్లూ పెట్టేసుకోవాలి. మీకు ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ఫస్ట్ పెట్టేయి వైట్ పెట్టుకోవాలి. మనము ఇలా ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక ఫ్లవర్ లాగా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట. ఇలా మీకు ఒక 2-3 ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఈ డిజైన్ అనేది మీకు ఎలా ఉంటుందో చూపిస్తా అండి. ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ స్టెప్ అనేది ఫ్లవర్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ దీనికి ఎలా అయితే పెట్టామో అలానే మళ్ళీ స్ట్రైట్‌గా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. మీరు అలా పెట్టుకున్నా ఏం లేదు అంటే ఫస్ట్ గ్లూ అనేది ఒక 3 ఫ్లవర్స్ వరకు మీకు పెట్టి చూపిస్తానండి. మీకే అర్థమవుతుంది. మనము ఇలా బారుగా ఫస్ట్ అనేది ఇలా మీకు ఈజీగా ఉండటం కోసము చూపిస్తున్నానండి. ఒక్కొక్క ఫ్లవర్ అలానైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఇలానైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని ఇలా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. మీరు తప్పకుండా మీ దగ్గర ఉండవలసిన డిజైన్ అనమాట. మనకి 3D డిజైన్ అయితే వస్తుంది. ఇలా మనం ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం వీటిని మనము నీట్‌గా సెట్ చేసుకోవాలి. తర్వాత దీని మీద మనము B7000 గ్లూ అయితే మనకి త్వరగా స్టిక్ అది ఆరిపోతుంది కాబట్టి మనం పైన B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పెట్టుకోవచ్చండి. కాకపోతే B7000 గ్లూ అనేది మనం పెట్టిన తర్వాత తొందరగా స్టిక్ అయిపోతుందన్నమాట. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగితేనే మనకి అవి అనేది స్టిక్ అయిపోతాయి అన్నమాట. అదే మనము ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే పెట్టాలి అనేసి అనుకుంటే అవి కొంచెం ఆరటానికి టైం పడుతుంది. చూడండి ఇప్పుడు మనకి పైన పెట్టింది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుందని చెప్పాను కదా. ఒక 1 మినిట్ 2 మినిట్ అలా ఆగి మనం B7000 గ్లూ పెట్టిన తర్వాత ఇలా కుందన్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకుంటే ఈలోగా అది మనకి మంచిగా ఆరిపోతుందన్నమాట. అప్పుడు మంచిగా స్టిక్ అవుతాయి. ఇక్కడ మనము వచ్చేసి సెరామిక్ గోల్డ్ అయితే పెట్టేసుకోవాలండి. అవి కొంచెం ఆరేలోగా ఇలా పెట్టేసుకొని తర్వాత పైన ప్యాటర్న్ పెట్టేసుకుంటే మీకు ఫాస్ట్‌గా అయిపోతుంది డిజైను. ఒక్కొక్క ఫ్లవర్ పెట్టిన దానికంటే నేనైతే ఇలానే చేసుకుంటానండి. త్వరగా ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే ఫస్ట్ నేను కింద స్టెప్ మొత్తం పెట్టేసి తర్వాత పై స్టెప్ అనేది పెట్టుకుంటా అనమాట. కింద స్టెప్ పెట్టాం కదా! ఇప్పుడు పై స్టెప్ వచ్చేసి మనకి ఇలా మనకి కాస్త ఆరింది అంటే మనకి ఫ్లవర్ అనేది చక్కగా అట్లా నిలబడిపోయిద్దనమాట. అంటే మనకి ఇప్పుడు ఇవి పెట్టినప్పుడు ఫ్లవర్ లాగా పెట్టాలండి ఇవి మనం నీట్‌గా. అప్పుడు అది మంచిగా స్టిక్ అవుతుందనమాట. కొంచెం పైన పెట్టింది మనకి ఆరాలి. ఆరకుండా పెడితే మాత్రం మీకు అవి జారిపోతూ ఉంటాయన్నమాట. ఇలా
ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా పెట్టేసుకోవాలండి. మీకు ఆ ఫ్లవర్‌కి ఈ ఫ్లవరు పైన ఆపోజిట్ పెటల్స్ లాగా మనకి మొత్తం కూడా కింద 4 పైన 4 అలా మనము 8 ఒక్కొక్క ఫ్లవర్‌కి 8 పెటల్స్ వచ్చేలాగా వీటిని పెట్టేసుకోవాలి. చాలా బావుంటుందండి ఈ డిజైన్ అయితే. మీకు 4 బ్యాంగిల్స్ నేను మొత్తం తయారు చేసి చూపిస్తాను. అసలు వాటిని సెట్ చేసి కూడా చూపిస్తే ఎంత బావుంటాయో మనకి. ఇలాంటి సెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అనమాట. పూజలకైతే ఇలాంటి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనేవి మనం తయారు చేసుకొని మన చేతులతో వేసుకుంటే చాలా బావుంటుందండి. మీకు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేస్తే ఎలా వస్తాయి ఏంటి అని అనుకునేవాళ్ళు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద అయితే మీకు కింద పడ్డా పగులుతాయి. ఇంత కష్టపడి చేసుకున్నాం కదా అని ఉండదనమాట. ప్లాస్టిక్ మీద కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము పైన మళ్ళీ జర్కన్‌కొచ్చేసి B7000 గ్లూ అనేది ఇలా ఒక డాట్ లాగా పెట్టేసుకోండి. మనకి వచ్చేసి జర్కన్స్ పెట్టేసుకోవడానికండి. చాలా బావుంటుంది. ఇంకా ఇదే డిజైన్ ఇలాగే రిపీట్ చేసేసుకోండి. ఇలానే బ్యాంగిల్ మొత్తము హెవీగా పెట్టేసుకోండి. అసలు ఇది బ్రైడల్స్‌కి అయితేనండి ఇది చాలా బావుంటుంది. హెవీగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ డిజైన్ అనేది చాలా బావుంటుంది. ఇలా. ఇలా మొత్తము బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. చూడండి ఈ ఫ్లవర్స్ లాగానే మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఆల్ ఓవర్ వర్క్ చేసుకోవాలనమాట. మనకి ఇది 3D ఫ్లవర్స్ వస్తాయన్నమాట. చాలా బావుంటుంది. న్యూ డిజైన్ అండి. ఇది మనకి ఎప్పటికి కూడా ఇలానే ఉండిపోయే డిజైన్. ఇది ఓల్డ్ అంటూ అలా అవ్వదనమాట. చాలా బావుంటుంది. చూసారు కదా! మనము చేసేటప్పుడు చూస్తే చాలా సింపుల్‌గా ఉంటుందండి. మనం ఫస్ట్ కింద ఫ్లవర్స్ పెట్టుకొని తర్వాత పైన ఫ్లవర్స్ పెట్టుకుంటే గ్లూ పెట్టిన ఒక 2, 3 మినిట్స్ తర్వాత మీరు పెట్టడం స్టార్ట్ చేయండి. అదే పెట్టంగానే పెడితే జారిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే మొత్తం పూర్తి చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి మొత్తం కూడా ఇంకా మనము ఇలానే పెట్టేసుకోవాలనమాట. బ్యాంగిల్ మొత్తం కూడా ఇంకా ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి మంచిగా డ్రై అయిపోయినాయండి. నేను ఇది నాకు టైం ఉన్నప్పుడు మొత్తం అన్నీ చేశాననమాట. నాకు మాత్రం ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిల్ నాకు 1 అవర్ పైనే పట్టిందండి. అంటే నేను మధ్య మధ్యలో చేస్తూ ఆపుతూ ఉన్నాను. అదే మీరు కంటిన్యూగా చేస్తే ఒక్కొక్క బ్యాంగిల్‌కి ఎంత లేదన్నా మనకి 45 మినిట్స్ అయితే పడుతుందండి. అదైతే గమనించండి. ఎందుకంటే మనకు అన్నీ ఫస్ట్ లైన్ పెట్టేసుకొని, మళ్ళీ గ్లూ పెట్టి కొంచెం ఆరిన తర్వాత పైనే పెట్టుకొని, జర్కన్స్ పెట్టుకొని, ఈ పక్కన మనం సెరామిక్ గోల్డ్ పెట్టుకునేసరికి టైం అనేది ఎక్కువగా పడుతుందనమాట. నీట్‌గా అయితే ఉంటుందండి చూడండి. మనకి 3D డిజైన్ అనమాట. ఇలా. మనకి 3D డిజైన్ లాగా వస్తుంది. చాలా బావుందండి. ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాననమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవటం వల్ల వెయిట్ అయితే ఉంటుందండి. అది గమనించండి. మీరు కావాలి అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా ఈ డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. నేను వీటికి గ్లాస్ బ్యాంగిల్ తోటి మీకు పేరప్ చేసి చూపిస్తానండి. చూసేయండి. చాలా బావుంటుందనమాట. మనం సింపుల్‌గా ఇప్పుడు మనకి వచ్చేసి ఆహ్, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా! ఆ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకోవచ్చనమాట. ఇలా. ఒక్కొక్క చేతికి ఇలా వేసుకున్నా బావుంటుంది. లేదు అంటే నేను వీటికి మధ్యలో వేసుకోవటానికి ఇలాంటివి కూడా తయారు చేశానండి. ఈ రెడ్ కలరు మనకి వచ్చేసి వి షేపు అంతకుముందు నేను నా దాంట్లో బ్లూ కలరు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేశాను కదా! ఇవి నేనెప్పుడో చేసుకున్నాను. వీటికి పేరప్ చేసి చూపిస్తాను చూసేయండి. చాలా బావుంటుందనమాట. ఇలా. మనం బాగా హెవీగా వద్దు అనుకునే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకోండి. లేదు మీరు ఇట్లా మధ్య మధ్యలో కుందన్ బ్యాంగిల్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ ఇలా వేసుకోవాలి అనుకునేవాళ్ళు ఇలా చేసుకున్నా కూడా బావుంటుంది. మనకి ఈ గాజులనేవి ఆరటానికి చాలా టైం పడుతుందండి. 1 ఆర్ 2 డేస్ వరకు వాటిని కంప్లీట్‌గా ఆరనివ్వాలి. ఒక డే మొత్తం ఆరనిస్తే మంచిదండి. వెంటనే వేసుకోవద్దనమాట. 3D డిజైన్ అనేది ఎంత ఆరితే అంత స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట బ్యాంగిల్స్. అవి ఆరటానికే మనకి ఒక 1 డే, 2 డే మొత్తం కూడా వదిలేసేయాలన్నమాట. చూడండి ఇలా ఇలా మనం పేరప్ చేసుకోవచ్చనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోవటమే కాదండి, మనకి పేరప్ చేసి వేసుకోవటం కూడా రావాలన్నమాట. మనము ఈ డిజైన్‌ని ఎన్ని రకాలుగానైనా వేసుకోవచ్చండి. ఇలా. చాలా బాగున్నాయి కదండీ! నాకైతే బాగా నచ్చాయి. రెడ్ కలర్ అనమాట. మొత్తం మనం థ్రెడ్ దగ్గర నుంచి అన్నీ కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో తీసుకున్నాం కదా! మధ్యలో వైట్ కూడా తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. మనకి బ్రైడల్స్‌కైతే సూపర్ ఉంటుందండి ఈ డిజైన్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకు అంటే మనము వీటిని ఎన్ని రకాలుగానైనా వేసుకోవచ్చనమాట. మనం ఇలా ఒక పేరు చేసుకుంటే ఎన్ని రకాలుగైనా చేసుకోవచ్చండి ఇలా. ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా మేము సింపుల్‌గానే వేసుకుంటాము. ఇంత హెవీగా వద్దు అనుకుంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చనమాట. ఇలా కూడా వేసుకోవచ్చండి. ఒక్కొక్క చేతికి ఇలా.
అవి 4 ఇవి 2 ఇలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. వీటిని మనము వీటికి కూడా మధ్యలో మనము గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి వేసుకొని కూడా వేసుకోవచ్చనమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ లుక్ కూడా బావుంటుంది. చూసారు కదండీ! ఇదండి వీడియో. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి ఈ డిజైన్ అనేది మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.